ఈ సమయంలో దేవుని సన్నిధిలో కలిసి ప్రభుని ఆరాధించుటకు, ఆయన నామాన్ని మహింపరచుటకు, ప్రార్థించుటకు ప్రభు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాము. మనం ఎంతో దేవుని సన్నిధిలో ఉండటం మనకెంతో ఆశీర్వాదకరము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 38వ వచనము. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనన్నదియే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, జీవాధిపతి, పరిశుద్ధమైన మీ మాటలు ధ్యానించుటకు మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. మరియు ఉత్తమమైన దాన్ని కోరుకున్నది, ఎంచుకున్నదని మీరు చెప్పారు, ఏర్పాటు చేసుకున్నదని చెప్పారు. అదేంటిదంటే మీ పాదముల యొద్ద మీ మాటలు వినుట, మీ మాటలను ధ్యానించుకొనుట ప్రభువా. అట్టి సమయాన్ని మా గొడిచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ధ్యానించుకుంటుండగా మీ ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరచమని క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారంట? ఆయనకు చాలా పేర్లు పెట్టబడ్డాయి. మొదటి ఇక్కడ అంటున్నాడు నజరేయుడైన యేసు. ఇక్కడ ముగ్గురున్నారు. దేవుడున్నాడు, నజరేయుడైన యేసు ప్రభు వారు ఉన్నారు, మూడవది పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఇదేంటయ్యా, దేవుడు ఒక్కడే కదా అంటే, దేవుడు మానవ జాతిని సృష్టించినటువంటి ప్రారంభ దినాల నుండి 3 విధములైన రీతిలో మనుష్యులను తన ప్రజలుగా మార్చడానికి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. 3 విధములుగా. తండ్రి కొన్నిసార్లు బిడ్డలను గద్దిస్తూ వారి బాధ్యతలను చూసి ప్రేమించే విషయంలో తండ్రిగా కనబడతాడు. కొన్నిసార్లు తండ్రి వయసుకి బిడ్డల వయసుకి చాలా వ్యత్యాసం ఉంటుంది కనుక బిడ్డలు తండ్రి విషయంలో భయపడకుండా దూరముగా ఉంటారేమోననుకొని తండ్రి ఏం చేస్తాడంటే ఆ బిడ్డలకి స్నేహితుడిగా ఉంటాడు. వారితో జోక్ చేయడం, వారికి ఏదన్నా తాను కొనుక్కొచ్చినప్పుడు చాక్లెట్సో బిస్కెట్సో లేక ఇంకేదైనా విచిత్రమైన వస్తువులు ఆడుకునేవి కొనుక్కొచ్చినప్పుడు వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్గా మూవ్ అవుతూ ఉంటాడు. మూడవది, ఆ బిడ్డల విషయంలో తాను వారికంటే చిన్నవాడిగా పిల్లవాడిగా మారిపోతూ ఉంటాడు. వాళ్ళని ఈపి మీద ఎక్కించుకొని ఆడించుకోవడం, వాళ్ళ చేత కొట్టించుకోవడం, వాళ్ళ చేత తిట్టించుకోవడం చిన్న వయసుగా ఉన్నప్పుడు బిడ్డలు. ఇక్కడ తండ్రి పాత్ర ఉన్నది, తరువాత స్నేహితుడి పాత్ర ఉన్నది, తమతోటి తమ వయసుకు కలిగినటువంటి తత్వముతో ప్రవర్తించే తత్వం ఉన్నది ఆడించే విషయంలో. ఇక్కడ మరి ఎందుకు అలాగ ఉండాలి తండ్రి? ఆయనకేమన్నా పిచ్చా? పిల్లల బొట్టు కానీ పిచ్చెక్కిద్దా అంటే బిడ్డలు తనకు దగ్గరగా జీవించాలి, తనతో ఉండాలి. తనను ఎప్పుడు తండ్రిగానే చూడగలిగితే ఆ బిడ్డలు ఒక కాలం కొంత వయసు ఎదిగినాక కొన్ని సంవత్సరాలు, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చినాక తండ్రి దగ్గరికి అసలు వెళ్ళలేరు తండ్రిలాగే ఉండగలిగితే. ఒకవేళ మరి స్నేహితుడిలాగే ఉండగలిగితే అన్ని సమయాల్లో
తండ్రి వాళ్ళను పోషించలేడు. ఎందుకంటే పిల్లలు కూడా ఎదిగే కొంత ఏం చేస్తారు, ఇక తండ్రి అడగకుండా చిన్న వయసులో ఒకొచ్చిందాక ఇవ్వబడతాయి కొనకొచ్చాడు కదా, ఇప్పుడు ఇక ఒకొచ్చిన కారణం ఇంకేం అడుగుతారు, తెచ్చినవన్నీ పగలగొట్టి తెచ్చినవన్నీ పాడు చేసి మళ్ళీ అది కావాలి ఇది కావాలని మారం చేసి అమ్మని సపోర్ట్ పెట్టుకుంటారు. ఇలాగా ఆ సమయంలో తండ్రి ఏం చేస్తాడు, కుటుంబంలో కేవలము బిడ్డ ఆడుకునే ఆ వస్తువుల మీద దృష్టి పెడితే ధనం విషయంలో మరి ఆహారములు కావాలి, వస్త్రములు కావాలి, అలాగే అవి అందరికీ అనుగ్రహించబడాలి కనుక తనకంటూ కొన్ని చాలా బాధ్యతలు ఉన్నాయి కనుక అతడు ఆ బిడ్డ వాటిని పగలగొట్టి పాడు చేసినప్పుడు కొన్నిసార్లు గద్దిస్తాడు. చూసారా? అలాగని మళ్ళీ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు కూడా అన్నిసార్లు చిన్నపిల్లవాడిగా ఉండడు. కనుక ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క దైవత్వంలో కూడా ఆయన త్రిత్వముగా మనతో ఉన్నాడు. ఆయన ఒక్కడే దేవుడు ఒక్కడే. దేవుని వాక్యం చెప్తుంది దేవుడు ఒక్కడే, దేవునికి మనుషులకును మధ్యవర్తి ఒకడే. కనుక మొదట తండ్రి అయిన దేవునిగా ఆయన ఉన్నాడు. తరువాత ప్రజల కొరకు పాప పరిహారార్థ బలిగా తానే బలి కావలసి వచ్చిన సందర్భం వచ్చినప్పుడు తానే రక్షకుడు అనే పేరుతో ఈ లోకానికి వచ్చాడు. మూడవది, ఆయన వెళ్ళి మరలా తన ఆత్మను భూమి మీదకి పంపించాడు, పరిశుద్ధ ఆత్మని. కనుక అయితే ఇక్కడ వచనాల్లో మాత్రం ఒక వ్యత్యాసం కనబడుతుంది. ఏంటంటే దేవుడుగానే ఉండి క్రీస్తు ప్రభువును కుమారునిగా చూడడం అనేది, అంటే ఆయన తండ్రి యొక్క ఆ తత్వానికి ఆయన ప్రతిస్పందిస్తూ ఉన్నాడు. వచ్చింది కుమారుడే, ఆయనే తండ్రి, కానీ తండ్రికి లోబడినట్లుగా కుమారుడిగా ఉన్నట్లుగా ఆయన మనకు మాదిరి చూపించడానికి అలాగ జీవించడం కూడా జరిగిందని హెబ్రీ పత్రికలో ఇంకా చాలా వచ్చిన భాగాల్లో మనకు కనబడుతూ ఉంది. కనుక ఈ వచ్చిన భాగంలో కూడా ఆ సందర్భాలని పురస్కరించుకొని దేవుని వాక్యం చెప్తుంది. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. దేనితో అభిషేకించాడంటండి? పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ. మనకు పరిశుద్ధాత్ముడు కావాలి, శక్తి కావాలి. దేవుని శక్తి చాలా అవసరమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు కావాలి, దేవుని శక్తితో మనం నింపబడాలి. దేవుని వాక్యం చెప్తుంది ఈ శక్తి ఎక్కడ ఉంది అంటే పరిశుద్ధాత్మునిలో ఉన్నది. పరిశుద్ధాత్మనికి సపరేట్గా కూడా వేరుగా కూడా మనము పొందడానికి అవకాశం ఉన్నది. అందుకే ఇక్కడ విడివిడిగా వ్రాసాడనమాట. ఆ శక్తి ద్వారా, ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన అభిషేకించబడి తరువాత దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. దేవుడు ఏం చేశాడండి? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉండాలి అంటే అతడు పూర్తిగా దేవుని పక్షపు వాడై ఉండాలి. దేవుని మాటలకు, దేవుని యొక్క ఆలోచనకు, దేవుని యొక్క తత్వానికి, దేవుని యొక్క మనస్సుకు దగ్గరగా ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. యోసేపు తత్వము, యోసేపు యొక్క మనసు, యోసేపు యొక్క హృదయము, యోసేపు యొక్క క్రియలు దేవునికి దగ్గరగా ఉన్నవి, దేవునికి భయపడేవిగా ఉన్నవి, దేవుని హృదయానుసారముగా ఉన్నందున యోసేపుకి దేవుడు ఎలాగున్నాడంట? తోడుగా ఉండెను అని ఆది కాండములో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యోసేపు భక్తుని చరిత్రలో యోసేపునకు దేవుడు తోడై ఉండెను గనుక చెరసాల్లోకి వెళ్ళినా విడిపించబడ్డాడు, నిందలు వచ్చినా మరలా లేపబడ్డాడు, ఆఖరికి గోతిలో వేయబడిన పైకి లేవనెత్తబడ్డాడు. తరువాత ఫరో యొద్దకు వెళ్ళగలిగాడు. తన విషయంలో దేవుడు ఫరో అవుతావు, నీవు ఒక రాజువి, చక్రవర్తి అవుతావని దర్శనమిచ్చాడో ఆ దర్శనమును
మరి నెరవేర్పులోకి తెచ్చుకోగలిగాడు. అది కేవలము దేవుని వల్లనేనైనా దేవునికి అనుగుణముగా దేవునికి భయపడుతూ విధేయత కలిగి జీవించాడు గనుక యోసేపుకు దేవుడు ఏం చేశాడంటండి, తోడుగా ఉన్నాడు. ఇలాగూ భక్తులు చాలామందికి దేవుడు తోడుగా ఉన్నాడు, వారిని విడిపిస్తూ వచ్చాడు. ఇర్మియా భక్తునితో కూడా అంటాడు దేవుడు, ఇర్మియా నీవు వారికి భయపడుకోవద్దు, నీవు వారికి భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉంటాను. ఒకవేళ వారి వైపు నుండి నీకు శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, మరణకరమైన ఆలోచనలు కూడా చేసి వారు నిన్ను కొడతారు, చంపబోతారు, కానీ నేను నీకు తోడుగా ఉండి నిన్ను విడిపించదను. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుడు తోడుగా ఉంటూ మరి ఏం చేస్తున్నాడంటండి, ఆయన మేలు చేయొచ్చు. మన దేవుడు ఏం చేసే దేవుడు అండి, మేలు చేసే దేవుడు. మనుషులైతే కీడు చేస్తారు, కీడును తలపెడతారు. మనుషులు కులపరముగా, మతపరముగా, ప్రాంతీయపరముగా, వర్గపరముగా, వంశపరముగా మాట్లాడుకుంటారు, భావిస్తారు. కానీ దేవునికి ఎవరైనా ఒకటే, ఆయన న్యాయాధిపతి. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే దేవుని ఎరిగిన వారై ఉండి మతపరముగా, కులపరముగా, వర్గపరముగా, అదిగో వంశపరముగా నీతి న్యాయములు చూడకుండా లోక సంబంధమైన వీటి పక్షమున వారు ఆలోచన చేసి దేవుని నీతిని ప్రక్కన పెట్టి మాట్లాడతారో, ఆలోచిస్తారో, జీవిస్తారో, వారు దేవునికి ఇష్టమైన వారు కారు. వారి విషయంలో దేవుడు చింతిస్తాడు, కోపపడే దేవుడని దేవుని వాక్యం కూడా చెప్తూ ఉంది. కనుక మన దేవుడైతే మాత్రం ఆయన మేలు చేసే దేవుడు, మేలు చేసే దేవుడు. ఒక భక్తుడు పాట పాడతాడు, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఏంటంటండి, మనము ఆరాధించేవారిగా ఉన్నట్లయితే ఆయన మాత్రం ఎప్పుడు మనకు మేలు చేసే దేవుడిగా ఉంటాడు. ఆరాధన అంటే ఏ ఆరాధన? కృతజ్ఞత చెల్లించగలిగిన హృదయం, దేవుని మాటలకు విధేయత చూపగలిగిన జీవితాన్ని, అది కూడా ఒక ఆరాధనే. కనుక ప్రియమైన దేవుని బిడలారా, మేలు చేసే దేవుడు. ఆయన మేలు చేస్తూ ఏం చేస్తున్నాడంటండి, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఆయన మన స్వస్థత కొరకు దెబ్బలు తిన్నాడని కూడా యెషయా గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడలారా, కనుక మనల్ని స్వస్థపరిచే దేవుడు, బాగు చేసే దేవుడట, బాగు చేసే దేవుడు. ఆయన తాకకపోతే మన జీవితము ఏ స్థాయికి వెళుతుందో, ఒక వ్యాధి, రోగము, బాధ వచ్చినప్పుడు మనం అనుకుంటాం చిన్న జ్వరమేలే, చిన్న తలనొప్పేలే, చిన్న సమస్యలే అనుకుంటామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఊహించలేము కొన్ని విషయాల్ని. కొన్నిసార్లు మనం భయపడి ప్రారంభంలోనే పెద్ద పెద్ద వాటికి వెళ్ళినా వాటిని దేవుడు సూక్ష్మంగా మరి కంట్రోల్కి తీసుకొస్తాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు, ఆయన మార్గము చూపే దేవుడు, ఆయన విడుదలిచ్చే దేవుడు. ఆయన ఎవరిని స్వస్థపరచకుండా ఉండే దేవుడు కాదు. యాయీరు అనబడిన వ్యక్తి తన కుమార్తె చనిపోయినప్పుడు ఆ బిడ్డను లేపాడు. అదిగో విధవరాలు యొక్క కుమారుని లేపాడు. మరొక తల్లి తన కుమార్తె, కానాను స్త్రీ, నా కుమార్తె చనిపోబోతుందయ్యా అన్నప్పుడు ఆమె కుమార్తెను కూడా వీడంతా కొన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ దేవుణ్ణి ఆరాధించగలిగిన వారు కాదు. ఎప్పుడైతే వారు దేవుని రక్షకుడిగా, దేవునిగా అంగీకరించడానికి సిద్ధపడి ప్రభు దగ్గరికి వచ్చి మరి ప్రాధేయపడ్డారో వారికి దేవుడు స్వస్థత ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్, హల్లెలూయా. స్వస్థత ఇచ్చాడు, విడుదలిచ్చాడు, విడిపించాడు, మేలు చేశాడు. దేవుని వాక్యములో మనం గమనిస్తే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక సహోదరి తాను ఉంటున్న సమరయ పట్టణంలో ఉన్నటువంటి తన ఊరిలో వాళ్ళకే పనికిరాని వ్యక్తి అన్నమాట. ఎవరికండి? వాళ్ళ ఊరిలో వాళ్ళకే పనికిరానటువంటి వ్యక్తి.
వాళ్ళ ఊరిలో వాళ్ళకే పనికిరాని వ్యక్తి. అంటే తన ఊరిలో వారు కూడా ఆమెను బహిష్కరించారు, ద్వేషించారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అయ్యుండి కూడా మరి ఆమె ఏం చేసిందండి, మధ్యాహ్నం అప్పుడు వచ్చింది. మధ్యాహ్నం అప్పుడు ఎవరు ఉండరు కదా బావుల దగ్గర, అందరు ఇళ్లలో పనులు చేసుకుని పొలాల్లో ఉంటారు, పొలం పనుల్లో. అయితే ఆమె ఎవరు ఉండరులే, నన్ను ఎవరు ఏమనరులేక ఇప్పుడు ఈ టైం అయితే అనుకొని మధ్యాహ్నం వచ్చి యేసయ్య ఆమెను రక్షణలోకి తేవాలి, ఆమె జీవితంలో మార్పు కలిగించాలి, ఆమె పాపము నుండి ఆమెను విడిపించాలి అని యేసయ్య ఆమె కోసము ఎండలో పడి వచ్చి పరిచయం చేసుకోవడం కోసం ఏమడిగాడంటండి, మంచినీళ్ళు అడిగాడు. యేసయ్య పరిచయం చేసుకోవడం వచ్చి మంచినీళ్ళు అడిగాడని ఎరుగనటువంటి ఆ సహోదరి బాగుచ్చావా, ఆ సహోదరి యేసయ్యను ఏమంటుందో తెలుసా, మీకు మాకు మరి విభేదములు, మీరు ఈ బావి దగ్గరికి రాకూడదు, మేము మీకు నీళ్ళు. ఇశ్రాయేలీయులలోనే సమరీయులు వెలివేయబడిన వారు, సమరీయులలో కూడా ఈమె అసలు హేయమైన వ్యక్తిగా ఉంది. అయితే అలాంటి వ్యక్తి వచ్చి యేసయ్య కొత్త ముఖంగా కనబడుతునేసరికి ఏమంటుంది, ఈయనకేం తెలియదులు అనుకొని యేసయ్యను ఏమంటుందండి, మీకు మేము నీళ్ళు పోయకూడదు. అప్పుడు యేసయ్య అంటున్నారు దేవుని వాక్యములో మనం గమనిస్తే 9వ వచనములో 10వ వచనములు అంటున్నాడు, అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవే ఆయనను అడిగేదానివి, ఆయన నీకు జీవజలం ఇస్తాడు. అమ్మా, మామూలు నీళ్ళు అడుగుతుంటేనే నీవు ఇవ్వలేకపోతున్నావు, అసలు నిన్ను ఆ నీళ్ళు ఇవ్వమంటుంది. ఎందుకంటే నేను నీకు జీవజలము ఇవ్వడానికి, నీవు అది గ్రహించలేకపోయావు, నీకు జీవజలం ఇస్తాను. నీవెన్నో శోధనలో ఉన్నావు, ఎన్నో ఇబ్బందుల్లో, ఎన్నో బంధకాల్లో, ఎన్నో వ్యతిరేక పరిస్థితుల్లో ఉన్నావు. నీవు ఇప్పుడు ఎందుకు నీళ్ళకు వస్తున్నావు, ఈ టైంలోనే వస్తున్నావో అది నీకు తెలుసు, నాకు కూడా తెలుసు. నీవు కన్నటికీ ఈ స్థితిలో జీవించకుండా స్వతంత్రాలుగా ఉండడానికి నేను నీకు మేలు చేయడానికి వచ్చాను, నేను నీకు మేలు చేయడానికి వచ్చాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన ఓకే, కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు మరి ప్రభువారే ఇవ్వడానికి ఆమె దగ్గరకు వచ్చాడు. జీవజలం, జీవజలం అనబడిన రక్షణ, జీవజలం అనబడిన పాప క్షమాపణ, పాపముల నుండి ఆమె సంపూర్ణంగా విడుదల పొందిన వ్యక్తిగా జీవించి ఒక దీవెనకరమైన మేలుకరమైన వ్యక్తిగా చేయడానికి ప్రభు అక్కడికి వస్తే మేలు చేయడానికి ఆ తల్లే యేసయ్యకి ఏం చేయాలనుకుంటుంది, కీడు చేయాలనుకుంటుంది. ఆమె కీడును గురించి మాట్లాడుతూ ఉంది. ప్రభు జీవజలం ఇచ్చాడు, ఆమెకు విడుదల ఇచ్చాడు. దేవుని వాక్యములో మరొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఇక్కడ కూడా పాపము చేయొచ్చు పట్టబడి రాళ్లతో కొట్టబడుచు తరుమబడుచున్నటువంటి ఒక సహోదరి గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆమెను వాళ్ళు తరుముకుంటూ ఎక్కడికి తీసుకుని వచ్చారంట, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. ఆమె అయితే పాపములోనే ఉండగా పట్టుకున్నారు పెద్దలు. ఆ పెద్దలు ఆమెను తరుము యేసు ప్రభు వారి దగ్గర వరకు అంత దూరం తరుముకుంటూ వెళ్ళడానికి గల కారణం ఏమిటి అంటే, వారు యేసయ్య ఏమైనా కీడు చేస్తాడేమో ఈమెకి, అప్పుడు నువ్వెలా దేవుని కుమారుడివి, నువ్వు ఒకళ్ళ కీడు చేసేవాడివి అని నిలదీయాలి అని యేసయ్య తీర్పు కొరకు ఆమెను అక్కడ వరకు తరుముకెళ్ళారు. అప్పుడు యేసయ్య ఊహించని రీతిలో ఒక తీర్పునిచ్చాడు అక్కడ. అమ్మా, ఆమెకు తెలియదు వారు యేసయ్యను పట్టుకోవడానికి, యేసయ్యలో తప్పులేమైనా దొరికితే పట్టుకోవడానికి ఈమెను అడ్డం పెట్టుకున్నారని ఈమెకు తెలియదు. ఈమె నిజముగానే పాపముతో జీవిస్తుంది కనుక నాకిక రాళ్ల దెబ్బలు, రాళ్లతో కొట్టి నన్ను చంపివేస్తారనేటువంటి విషయంలో తను పూర్తిగా మరి ఇక నిర్ణయం తీసుకుంది. ఆమె ఆశలు వదిలేసింది. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడలారా, ఆ తల్లి
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగాక. మరి అలాంటి సందర్భంలో దేవుడు చేసిన మేలులు కార్యాలు ఏమిటంటే, అమ్మ శిక్ష విధించాలనుకుంటూ వచ్చిన వాళ్ళల్లో ఎవరు నీకు శిక్ష విధించలేదా అని చెప్పి వాళ్ళని అడిగాడు. మీలో సరే ఈమె ఈ పాపంలో దొరికిపోయింది, మీరు ఇంకా ఏ విధమైన పాపం చేయలేదా? ఆమె ఈ విధమైన పాపం చేస్తుంది, మీరు అసలు ఇంకే ఏ పాపాలు చేయలేదా? మీలో నిజముగా ఏ పాపము కూడా లేకపోతే ఈమె మీద రాయి వేయండి అని చెప్పినప్పుడు ఎవరు ఆమెను రాళ్లతో శిక్షించలేదు కనుక యేసయ్య అంటున్నారు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా? నేనును నీకు శిక్ష విధించను. ఇక వెళ్ళి పాపము చేయకు అని చెప్పి యేసయ్య శాశ్వతమైన మేలుని ఆమెకు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులందరూ మనకు కీడు తలపెట్టిన, అపవాది మనకెంతగానో కీడు చేయాలని చూసిన ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు మాత్రము మేలు చేయుటకు మన పక్షమున ఉండే దేవుడు. ఆయన మేలు చేసే దేవుడు, విడుదలిచ్చే దేవుడు, స్వస్థత ఇచ్చే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడని గుర్తిద్దాం, నమ్ముదాం, విశ్వసిద్దాం, నిరీక్షిద్దాం, ప్రభు వైపు చూద్దాం, ప్రభు సన్నిధిలో వేడుకుందాం. ఏ విధమైన మేలు పొందలేకున్నావో, ఏ విధమైన కీడులో ఉన్నావో, ఏ విధమైన బంధకాల్లో ఉన్నావో, ఏ విధమైన నిస్సహాయతలో ఉన్నావో, వాటన్నిటి విషయంలో ప్రభుని దేవునిగాను రక్షకునిగాను నజరేయుడైన క్రీస్తు ప్రభువును, ఆయన పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వాడని, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పిస్తున్నాడని, నీతో మాట్లాడుతున్నాడని, నిన్ను మేలు కొరకై సిద్ధపరుస్తున్నాడని గ్రహించి నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రభువారు ఈ తల్లితో చెప్పినట్లుగా ఈ రాత్రి నీతో కూడా చెప్తున్నాడు. ఇదిగో ఈ కుడి నుండి నీవు బయటపడాలంటే, ఈ బంధకాల నుండి నువ్వు విడుదల పొందాలంటే, ఈ రోగము నుండి, వ్యాధి నుండి నీవు స్వస్థత పొందాలంటే, నీవు ఇక నుండి పాపము చేయవద్దు, పాపము నుండి విడుదల పొందు, పాపములు ఒప్పుకో, వాటిని విడిచిపెట్టు. అప్పుడు యేసయ్య కూడా నీకు శిక్ష విధించనంటున్నాడు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదని దేవుని వాక్యం చెప్తుంది. నిత్య రాజ్యమునిచ్చే దేవుడు, ఆ నిత్య రాజ్యమును ఇవ్వడానికి దేవుడు పరలోకమును విడిచి భూలోకానికి రక్షకుడైన యేసు ఈ లోకానికి వచ్చాడని గ్రహించు. ప్రభు దగ్గర నీ పాపములు ఒప్పుకొని ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడు. దేవుడు తన మాటలు దీవించి తన రాజ్యం కొరకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.